అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విధి నిర్వహణలో ఆర్టీసీలో ఉత్తమ ప్రదర్శన కల్పించిన వారికి ప్రగతి చిత్రం ఆధారంగా ఈ యొక్క అవార్డులను ప్రధానోత్సవంగా పాల్గొన్నటువంటి మెదక్ రీజనల్ ప్రభులత మేడం ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క ఉద్యోగస్తులకు ఒకటంటే ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్లకు ఉత్తమ ఫలితాలు సాధించే వారికి అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్ కావచ్చు, వారికి ప్రోత్సాహకంగా ఈ అవార్డును ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటిదనేది మేడం అడిగి తెలుసు. మేడం చెప్పండి, ఈ ఉద్దేశం ఏంది ఈ కార్యక్రమం సంబంధించి? ఇంతకుముందు మేనేజ్మెంట్ విధి నిర్వహణలో మంచిగా పనిచేసే వాళ్ళకి, డ్రైవర్లకి, కండక్టర్లకి అవార్డ్స్ ఇస్తూ వచ్చారు. వాళ్ళని ప్రోత్సహించి ఇంకా మంచిగా చేయాలని ఈ ఎండీ గారు వచ్చిన తర్వాత, సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత గత సంవత్సరం నుంచి ప్రగతి చక్ర అవార్డ్స్ అని కండక్టర్, డ్రైవర్కే కాకుండా మెకానిక్స్కి, తర్వాత శ్రామిక్కి, ఒక ఆర్టిజన్కి కూడా ఇస్తున్నాం ప్రతి నెల. అట్లాగే క్వార్టర్లీ కూడా 3 అవార్డ్స్ చేస్తున్నాం రీజనల్ లెవెల్లో. ఇది వాళ్ళని ఉత్సాహపరిచి అందరినీ ఇంకా మెరుగైన సేవలు అందిస్తూ కార్పొరేషన్కి, డిపోకి, తర్వాత కార్పొరేషన్ లాభాల్లో తీసుకురావడానికి అందరి కృషి అవసరం అనే గ్రహింపుతో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతోంది. అంటే మెదక్ రీజనల్ పరిధిలో బస్సు సౌకర్యాలు మారుమూల ప్రాంతాల్లో సౌకర్యంగా లేవు అని చెప్పి, ఒక మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సు ఎక్కే వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి తెలిసిందే. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం? ప్రస్తుతం మహాలక్ష్మి స్కీమ్ ఇంట్రడ్యూస్ అయినాక బస్సులు సరిపోవట్లేదు. ఎండీ గారికి చెప్పాము, ఎండీ గారు గవర్నమెంట్కి చెప్పారు, కొత్త బస్సులు వస్తున్నాయి, కొత్త డ్రైవర్లు, కండక్టర్ రిక్రూట్మెంట్ కూడా చేస్తారు. సో ఇవి చేసిన తర్వాత తప్పకుండా అందరికీ కూడా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా బస్సులు వేయడానికి వీలవుతుంది. అంటే గతంలో పార్సల్కి సంబంధించి చూసుకున్నట్టయితే కొరియర్ కానీ సక్రమంగా సాగుతుండేది. ఇప్పుడు పార్సల్లో దానికి సంబంధించి చూసుకున్నట్టయితే కొంచెం ఇబ్బందులు గురవుతున్నట్టు తెలుస్తుంది. ఆ విషయంలో మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు భవిష్యత్తులో? కార్పొరేషన్లో ఇప్పుడు కార్పొరేషన్లో లాజిస్టిక్స్ అంటే కార్గోకి సంబంధించి సపరేట్ స్కీమ్ చేశారు. సపరేట్ స్ట్రీమ్గా దాన్ని లైన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ పాయింట్గా తీసుకున్నారు. దాని విషయంలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు ఏటీఎం కార్గో అని ఉంటారు రీజన్లో, అతన్ని సంప్రదించవచ్చు. తర్వాత మీకు డిలే ఏదన్నా ఉన్నా, ఏ ప్రాబ్లం ఎటువంటిది ఉన్నా కూడా వాళ్ళ నంబర్స్ మేము డిస్ప్లే చేస్తాము, వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, రీజనల్ లెవెల్లో రీజనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. తర్వాత ఒక ఏటీఎంని కార్గోకి మేము అదనంగా ఒక ఆఫీసర్ని ఇచ్చాము. సో అతను ఏదన్నా ప్రాబ్లం, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించబడి ఉన్నా వాళ్ళకైనా వాళ్ళు ఆ కాంటాక్ట్ నెంబర్తో కాంటాక్ట్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి వీలవుతుంది. అంటే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సు కెపాసిటీ 60 మంది ఉండాల్సింది 150 మంది దాకా ఎక్కుతుండడం వల్ల అంటే డ్రైవర్కి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది, యాక్సిడెంట్లకు ఒక దారి చూపే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు డ్రైవర్లకు ఏం సూచనలు చేస్తారు మీరు? మేము డ్రైవర్లని, కండక్టర్లని ఇద్దరినీ కూడా ఎవరైతే డ్యూటీకి వెళ్తున్నారో ఈ మహాలక్ష్మి స్కీము పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక కండక్టర్ కూడా ఉంటారు. ఆ కండక్టర్ని కూడా ఇంతకు ముందులాగా 60-50 ఉన్నప్పుడు పెద్దగా లోపలికి తీసుకోవడం కానీ పిలవడం కానీ లేదు. కానీ ఇప్పుడు కండక్టర్ బాధ్యత కూడా పెరిగింది. అది మేము మా స్టాఫ్కి కూడా చెప్తున్నాం గేట్ మీటింగ్స్లో, తర్వాత మేము కలిసే ప్రతి మీటింగ్లో చెప్తున్నాము. డ్రైవర్తో పాటు కండక్టర్ బాధ్యత కూడా పెరిగింది. ఎక్కువ మంది జనం ఉన్నారు కాబట్టి కండక్టర్స్ కూడా తమ వంతు బాధ్యతగా జనాల్ని ఫుట్బోర్డ్ మీద ఉండకుండా లోపలికి తీసుకోవడం అనే జాగ్రత్తలు చేయాలని ఇద్దరికీ చెప్తున్నాము. అంటే 2013లో పీఆర్సీకి సంబంధించి ఇంకా 50% బకాయిలు ఉండడం వల్ల కార్మికులు ఎదురు చూస్తున్నారు. వారికి మీరు ఎట్లా ఊరటని ఇస్తారు మేడం భవిష్యత్తులో? బాండ్ అమౌంట్ అనేది ఆల్రెడీ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు, సీఎం గారు ఒప్పుకున్నారు ఇవ్వడానికి. ఆ బాండ్ని కలెక్ట్ చేసుకున్నారు, తర్వాత ఆడిట్ అయిపోయింది. త్వరలోనే దాన్ని ఈ కోడ్ అయిపోయిన తర్వాత త్వరలోనే వాళ్ళు ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో అది మేము కూడా వేచి చూస్తున్నాము. అంటే విధి నిర్వహణలో డ్యూటీలో అందరూ కూడా చాకచక్యంగా ఉంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రమాదాలను నివారించినప్పుడే ప్రజలకు మధ్య ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఒక నమ్మకం పెరుగుతుంది. కాబట్టి అందరూ డ్యూటీ విషయంలో చక్కగా చేస్తూ ప్రజలకు అనుసంధానంగా ఉంటూ ముందుకెళ్ళాలి. వీళ్లకు ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తులకు ఏమైనా రాయితీలు వస్తే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి వాళ్ళకు మంజూరు అయ్యే విధంగా చూస్తామని చెప్పి ఒక ఆర్ఎం ప్రభులత మేడం చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.